అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 17వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్తున్నాను విను. కర్మ వలన ఆత్మకు దేహాధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణమును వలనే ఆత్మకర్మకు చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు. దానిని మీకు నేడు వివరిస్తాను. ఆత్మ ఎనగా ఈ శరీరమును సహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావిస్తున్నాను కనుక ఇంకను వివరంగా చెప్పండి. వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కన ఆ బ్రహ్మయను వ్యక్త్యార్థము గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరతాడు. అప్పుడు ధనలోభునితో అంగీకరిస్తున్నట్టే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానందమైన రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదు వలె శరీరముకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీంద్రేంద్రియములు మొదలైనవి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకే తీరును ప్రకాశించుచూ నుండేది ఆత్మ ఎనుబడును. నేను అన్నది శరీంద్రేంద్రియములలో కూడా నామరూపంబుతో నుండి నశించనవేగాక ఇట్టి దేహమునకు జగత్పర్శ సుషుప్యవస్థల స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి యందును నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటూ రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనినాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్ర శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకొన్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేస్తున్నట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది. ఆత్మ పతాత్మ స్వరూపమొకట వలన దానికి ధార పుత్రాదులు ఇష్టమగుచున్నాయి. అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహించాలి. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించత్ జ్ఞవతి సశిష్టమందు జీవాత్మ అర్థం. థట్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వము బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞావాది ధర్మములను వదిలి వేయగా సచిదానంద రూపం ఒకటియే నిలుచును. అదియే ఆత్మ దేహ లక్షణలమగుట. జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞతము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించినదియో అదే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టిలో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అట్లనే
ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమంతర్యామి అని తెలుసుకోవాలి. జీవులచే కర్మ ఫలం అనుభవించి చేసేవాడే పరమేశ్వరుడు. జీవుల కర్మ ఫలమును అనుభవించడం తెలుసుకోవాలి. అందువలన మానవుడు గుణ సంపన్నుడు గలవాడే గురు శుశ్రూష నొనర్చి సంసార బంధమగు ఆశలనన్నీ విడిచి విముక్తి నొందాలి. మంచి పనులు తలచిన చిత్తశుద్ధి, దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుతారు. అందువలన సత్కర్మానుష్టము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇలా అన్నాడు.